హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఈరోజు దుబాయ్లో స్లాబ్ కాంక్రీట్ ఎలా వేస్తారో, మనకి ఇండియాలో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ స్లాబ్ కాంక్రీట్ ఎలా వేస్తారో దాని గురించి ముందు ఎలా వేసి దాని గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు మనకి కింద మినరల్తో కలిపి తర్వాత నిచ్చెన మీద తెచ్చి పోసేవారు ఫస్ట్ మనకి స్టార్టింగ్లోనే. తర్వాత మామూలు కింద లిఫ్ట్ల ద్వారా తెచ్చి పైన లిఫ్ట్ల మీద నుంచి మనకి పోసేవారు అనమాట, లిఫ్ట్ల ద్వారా. కానీ తర్వాత పైన పట్టాలు వేసి పట్టాల మీద బన్నతో తెచ్చి అక్కడ పోసి మామూలుగా లెవెల్ చేసేవారు. మామూలుగా మొత్తం స్లాబ్ అంతా కూడా ఎంత స్లాబ్ ఉన్నా అంత స్లాబ్ కూడా అలా తెచ్చేవారు. అదే పెద్ద స్లాబ్ అయితే మామూలుగా కింద పంపు ఉంది కదా, మనకి పంపు అంటే స్లాబ్ ఎలా ఉందో అలాగే స్ట్రైట్గా ఫిట్ చేసేసి అది ఫిట్టింగ్ ఇల్ది అనమాట. అది ఆ ఫిట్టింగ్ తెచ్చి పెట్టేవారు, స్లాబ్ పోసేవారు మనకి అపార్ట్మెంట్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లకు కానీ. ఆ తర్వాత ఇంకా పెద్ద బిల్డింగ్ అయితే ఇది ఈ పంపు మనకే ఉంది, ఈ పంపు భూమి పంపు. కానీ ఇది బాగా పెద్ద అపార్ట్మెంట్లకు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లకు కానీ వస్తుంది. ఇది మన సైడ్ అయితే రాదు, ఎందుకంటే మనకి చిన్న చిన్న బిల్డింగ్లు మామూలుగా ఇప్పుడు కూడా మనం అలాగే పోసేస్తాం. మామూలుగా కింద కలుపుకుని నిచ్చెల మీద మిక్సీల మీద తెచ్చి పోసేస్తాం. మనం రెడ్ మిక్సీ ఎక్కువ వాడం మనం. ఇక్కడైతే ప్రతి బిల్డింగ్ కానీ దేనికైనా, చిన్న పనికైనా పెద్ద పనికైనా కానీ ప్రతి దానికి పంపు గ్యారంటీగా వస్తుంది. ఇంకా బాగా మరీ చిన్నదైతే కొంచెం అయితే రెడ్ మిక్స్ మిల్లర్ వస్తుంది కదా, అది లారీ వస్తుంది కదా, ఆ లారీతో అక్కడి నుంచి పోసేస్తారనమాట. ఇది చూడండి, ఇది ఇక్కడ స్లాబ్ జరుగుతుంది అనమాట. ఇక్కడ స్లాబ్ ఇక్కడికి వచ్చాం. స్లాబ్ అంటే మేము చేసేది వర్క్ ఇది ఇక్కడే. ఈరోజు పంపు మామూలుగా ఇది పంపుతో వేస్తున్నారనమాట ఇక్కడ. అది ఈ పంపుతో ఎలా వేస్తారనే దాని గురించి తెలుసుకుందాం. ఈ స్లాబ్ మీద ఎదురుకెళ్ళి కొలిది మనకి అర్థం అవుతుంది మనకి వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇది స్లాబ్ మీదకి వచ్చాక మనకి ఇక్కడ ఇంకా మనం స్లాబ్ మీద కాంక్రీట్ చేసి ఇది వరకు ఫస్ట్లోనే మనం ర్యాంప్ కొట్టేవాళ్ళు. ర్యాంప్ కొట్టి తర్వాత లెవెల్ చేసేవాళ్ళు. మామూలుగా పైన తప్పడపద వేసుకుని మాల్ వేసుకుని పైన లెవెల్ చేసుకొచ్చేవాళ్ళు, చిన్న స్లాబ్ అయినా కానీ పెద్ద స్లాబ్ అయినా కానీ. ఇక్కడ ఇంకా అలా ఉండదు. తర్వాత మనకి హైదరాబాద్ సైడ్ కూడా సేమ్ ఎలా వచ్చిందంటే ఎల్ల కింద వంచి మనం ఎన్ని సెంటీలు కావాలి అన్ని సెంటీలు ఓసా వంచి ఆ ఎన్ని సైజులు కాలితే అన్ని సైజులు కిందకి ఇలా నొక్కి చూస్తే సరిపోయేది అనమాట. అంతకు ముందు గుర్రాలు వాడేవారు హైదరాబాద్లోని. మనకి గుర్రాల కింద చెక్కలు తయారు చేసి గుర్రాలు వాడేవారు. అదే మనకి ఆంధ్ర సైడ్ అయితే ఇటుక ముక్కలకు మనం కట్ చేసేస్తాం. 6 అంగుళాలు కానీ 5 అంగుళాలు కానీ కట్ చేసేసి ఇటుక ముక్కలు ఆ ఎత్తికి ర్యాంపులు పాయేసి పాయి కింద ర్యాంప్ కొట్టుకుని పాయి మీద ర్యాంప్ కొట్టి మళ్ళీ దాన్ని మనం కచ్చిం కింద వేసుకుని లెవెల్ చేసుకుంటూ వస్తాం మనం స్లాబ్కి అయితే. ఇక్కడ ఇంకా ఏమి ఉండదు. మామూలు మన హైదరాబాద్లో కూడా సేమ్ టు సేమ్ యాజిటీజ్ ఇదే ఉంది. కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి అయితే వేస్తారు ఇది. మన చిన్న చిన్న బిల్డింగ్లకి అయితే మామూలు మనం యథావిధిగా వేసుకుంటాం, మామూలు లెక్క ప్రకారంగా వేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే సేమ్. మామూలు ఇదంతే మనకి 25 సెంటీలు వేస్తారు, 24 సెంటీలు వేస్తారనమాట స్లాబ్. 24 సెంటీలు అంటే ఇక్కడ ఒక స్లాబ్ వేసి ఖర్చుతో మనం చిన్న బిల్డింగ్ కూడా కట్టేసుకోవచ్చు అనమాట. అంతా ఉంటుంది అనమాట. ఎందుకంటే 24 సెంటీలు అంటే మనకి ఇంచుమించు 10 అంగుళాల దాకా వచ్చేస్తుంది. ఈ సెంటీలు లెక్కన కాబట్టి అంతే ఇంచుమించు అడుగంటే 30 సెంటీల దాకా వస్తుంది కాబట్టి. చూసారా ఎంత హైట్ అంటే మళ్ళీ ఇంతకు ముందు ఊసల మీద మనకి ఎంతో రాదు, ఒక అంగుళం ఒక 2 సెంటీలు వస్తుంది అంతే ఊసల మీద. మొత్తం అంతా కిందకి వెళ్ళిపోతుంది. కింద మామూలుగా మనం ఊసలు కట్టిన దాని మీద కింద గుర్రాలు దాన్ని ఏమంటారు, కుర్చీలు అంటారు. ఇక్కడ మనకి ఏమంటారు కానీ మనకి ఐడియా లేదు. కుర్చీలు అంటారు అనమాట. కుర్చీల మీద కూర్చోబెట్టి ఊసలు మామూలుగా ఇంత తల స్టీల్ కూడా కట్టరు మనకి, మంచి హెవీ కడతారనమాట. ఇక్కడ అంటే స్టీల్ బాగా ఎక్కువ వాడతారనమాట. స్టీల్ బాగా ఎక్కువ వాడతారు. ఇప్పుడు మనం స్లాబ్ మొదలెట్టామంటే మనకి ఇంచుమించు దగ్గరగా మనకి సందడిపోతుంది. అది ఇక్కడ మొదలెట్టామంటే 2 గంటలు 3 గంటలు అయిపోద్ది. అది ఎంత పెద్ద స్లాబ్ అయినా కానీ, పెద్ద స్లాబ్ అయితే 3 పంపులు 4 పంపులు తీసుకొస్తారు ఒకసారి. మొత్తం అంతా కూడా 2 గంటలు 3 గంటలు కంపల్సరీగా అయిపోవాలన్నమాట. మళ్ళీ ఎండ వచ్చేస్తుంది, ఎండ వస్తుంది మళ్ళీ దాని మీద కవర్లు వేయాలి అని చెప్పి 2-3 గంటలు అయిపోద్ది అనమాట. ఇక చూడండి మామూలుగా మనకి ఎంత రాడ్ వేసారంటే దాని మీద మనకు బిల్డింగ్ అయిపోద్ది గ్యారంటీ. కానీ అంత రాడ్ వేసారనమాట. అంతేకాదు ఇది మామూలుగా చూడండి పట్టి కొట్టుకొచ్చేస్తుంది. మామూలుగా మనం పట్టి అంటే మామూలు బద్ద అంటే అదే మనం బద్ద కొట్టాలంటే ఖచ్చితంగా ఏదో రకంగా మనం ర్యాంప్ కొడతాం. ఎందుకంటే ర్యాంప్ కొట్టి ఒక లెవెల్గా చేసేసిన తర్వాత దాని మీద పంజాలతో లాగి ర్యాంప్ కొడతాం అనమాట. ర్యాంప్ కొట్టేసి దాని మీద తప్పబద్ద ఆడింతాం. ఇక్కడ ఇంకా ఏముండదు. ఇక చూసారా చిన్నది రన్నర్ ఉంది. ఆ రన్నర్కి ఎంత 3 అడుగులు రన్నర్ ఉంది. ఆ రన్నర్కి 2 చెక్కలు కొట్టేసి దాంతో మామూలుగా బద్ద ఆడించుకొచ్చేస్తున్నాడు అంతే. అదే మనం ఇంచుమించు తప్పుడు బద్ద ఆడించినట్టే అనమాట. ఇంకంతే, అంతకు మించి లేదు. అంటే ఎందుకంటే పంపుతో నీ లెవెల్గా వేసేస్తారు. లెవెల్గా వేసేసి పంజీతో లాగటం వల్ల ఏమవుతుంది అంటే ఇది లెవెల్ వచ్చేస్తుంది అనమాట.
ఇక చూడండి, కొంచెం ఎదరికి వెళ్తే చూద్దాం. ఇది ఏంటంటే కింద చూపిస్తుందని మీకు ఎంత లోతు ఉందన్నది. ఎందుకంటే మనం ఇది ఇటుక ముక్కలు కట్ చేసినా గుర్రాల కింద పెట్టినా కానీ కింద నిలబడదు. ఎందుకంటే అంత లోతు ఉంటే ఇంకేం నిలబడుతుంది, ఇది ఆల్రెడీ కిందకి అంత లోతుంది కాబట్టి. ఇది ఇదిగో చూడండి, ఎదరికి వెళ్తే ఫినిషింగ్ ఎలా ఉంటుందండి. ఫినిషింగ్ మొత్తం ఎంతలా చూసినా కానీ నీట్గా కనబడుతుంది అనమాట. ఎక్కడ కూడా బద్ద బెండ్ అనిపించదు. ఇప్పుడు ఏం కనిపించదో రేపు పొద్దున్న నీళ్ళు ఆగితే అనిపిస్తుంది అంతే. అగో అడుగు బద్ద ఉంది కదా, అది 3 అడుగులు అంతే. ఆ రన్నర్కి అనమాట, ఆ రన్నర్కి బద్ద కొట్టేసి దాన్ని రాలేబుల్ చేసి వచ్చేస్తాను అనమాట. చూసారా, అంతే. ఏ బద్దగా ఆ బద్దే. అదే మనం అయితే ఏమంటామంటే ఎక్కడికెక్కడ ఎడిపోతుంది, నీళ్ళు ఆగిపోతాయి అంటాం మనం అయితేనే. ఇంకా అయ్యే ఉండదు, ఎందుకంటే ఇంకా పైన ఉండదు కాబట్టి అలా చేసుకొచ్చేస్తారు అనమాట. అంటే వాళ్ళందరూ బయట వాళ్ళు అనమాట, అంటే బయట పని వాళ్ళు అయితే ఎలా చేసిన పర్లేదు. అదే మేము కంపెనీ వాళ్ళు అయితే ఖచ్చితంగా బద్ద కొట్టాలన్నమాట. పెద్ద ర్యాంపు నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోలో మనం ర్యాంప్ కొట్టినట్టు కనబడుతుంది. అదే పీసీసీ చేసిన కాడ ర్యాంప్ కొట్టినట్టు కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారా సీడీలు, మెట్లు కూడా సేమ్ ఇలాగే పెట్టేశారనమాట. మనం అయితే మామూలుగా కింద మెట్లు ఫస్ట్ పోసుకుంటాం. మనం ఫస్ట్లో స్టార్టింగ్లో మనం మెట్లు అంతా పోసేసి తర్వాత స్లాబ్ వేసుకుంటాం. ఎందుకంటే ఇటుకలతో కట్టి, కొంతమంది ఇటుకలతో కడతారు, కొంతమంది కాంక్రీట్తో వేస్తారు. మనం ఇక్కడ మొత్తం అంతా కాంక్రీట్తోనే వేస్తారు అనమాట. ఇది మనకైతే ఇన్ని మెట్లు ఒకసారి వేయలేమన్నమాట మనం. ఎందుకంటే మనది రేక్ సెంటరింగ్ కాబట్టి మేకులు కొట్టినా కానీ ఆగదు. అంతలా వైర్లు కడతాం మనం, వైర్లు కట్టినా కానీ ఆగదు. ఇదైతే ప్లేవుడ్ సెంటరింగ్ కాబట్టి మేకులు కొట్టినా కానీ రన్నర్లు పెట్టి మేకులు కొడితే ఖచ్చితంగా ఆగుతుంది. ఇక చూసారా ఎలా ఆగిందో. అందుకని 2 సార్లు కింద వేస్తారు, ఒకసారి కింద వేయరు, 2 సార్లు కింద వేసిన వల్ల బాగా అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.